ఒక్క చపాతీ తీసుకెళ్ళి దేవుని సేవకుడికి తన కష్టకాలంలో ఇచ్చినప్పుడు నా పని అయిపోయిందే, ఇక నేను బ్రతకడం సాధ్యం కాదు అని తాను అనుకున్న సమయంలో దేవుడు చెప్పిన మాట తాను విన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆ రోజు నుంచే ఆమె జీవితంలో అసలైన ఆశీర్వాదం మొదలయ్యింది. తన జీవితంలో, తన కొడుకు జీవితంలో సిసలైన అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆనందభరితమైన జీవితము అప్పుడే మొదలైంది. ఈరోజు మనలో కొంతమంది అయిపోయింది అనుకుంటున్నారు. ఆ పని అయిపోయింది. నా కుటుంబ పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి, నా అనారోగ్య పరిస్థితి, వీటన్నిటిని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది నా పని అయిపోయింది. సహోదరుడు, సహోదరి, దయచేసి విను. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో నా పని అయిపోయింది అని నువ్వు నిరాశ పొందుతావో, నిరాశ చెందుతావో, అప్పుడు దేవుడు వచ్చి ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నీ పని అయిపోయింది, కానీ ఇప్పుడు నా పని మొదలయ్యింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో నేను చెయ్యాలి అనుకున్న ఆశ్చర్య కార్యాన్ని, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే సమయము ఆసన్నమైందే. అది దేవుడు నీకు నాకు ఇచ్చే వాగ్దానం. నిరాశతో వచ్చావా? నిస్పృహతో వచ్చావా? నా పని అయిపోయింది అనేటటువంటి స్థితిలో వచ్చావా? అయితే నీకు శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త? నీ పని అయిపోయింది, కానీ దేవుడు పని నీ జీవితంలో నేడే మొదలు కాబోతుంది. దేవుడు నీ జీవితంలో తలపెట్టినటువంటి ఆశీర్వాదాలు, తలపెట్టినటువంటి కార్యాన్ని, జరిగించాలనుకుంటున్న ఆశ్చర్య కార్యాన్ని ఆయన జరిగించబోతున్నాడు. కానీ వినో, దేవుడు నీ జీవితంలో చేసే ఆశ్చర్య కార్యాలు నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, కష్టకాలంలో ఉన్నప్పటికీ, కరువు కాలంలో ఉన్నప్పటికీ నువ్వు దేవుని మాటకు లోబడే వ్యక్తివై ఉండాలి.